కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఏంటి గ్యాస్ లీక్ అయిన వాసన వస్తోంది? రైట్ రై ఎవడ్రా నువ్వు? సిలిండర్ మొత్తం ఖాళీ అయిపోయిందే. రై ఎవడా నువ్వు? రై 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 ఎవడా నువ్వు? తలుపుతీరా. రై రై తలుపుతీరా. రై 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 గ్యాస్ వాసన ఎక్కువైపోతుంది. ఎవరైనా లేచి లైట్ వేస్తారేమో. చిరానా చిరానా భుజమా నాయనమ్మా ఎవరు లైట్ అయ్యొద్దు. దత్తుడు ఏంట్రా గ్యాస్ లీక్ అవుతుంది. ఈ బాక్స్ ఏంట్రా? జాగ్రత్త. ఎరా కళ్యాణ మండపంలో నన్ను పిచ్చి నా కొడుకుని చేసేసి మా అత్త చచ్చిపోవడానికి కారణమయ్యి నాకు జీవితంలో పూడ్చుకోలేని నష్టాన్ని మిగిల్చి ఇప్పుడు తప్పైపోయింది క్షమించమని అడిగితే క్షమించడానికి నేను వెర్రినాయాలని అనుకుంటున్నారా? రేయ్ ఇంకొక క్షణంలో మీకు నరకాన్ని లైవ్లో చూపించబోతున్నాను. అది తట్టుకోలేక పిట్టల్లా రాలిపోవడానికి రెడీగా ఉండండి రా. ఇదిరా జరగబోతుంది. నరకాన్ని అనుభవించడానికి రెడీగా ఉండండి. జాగ్రత్తగా రండి. ఇటు రండి. పదండి రండి.
ఎవడ్రా నువ్వు? రేయ్, లోపలుంది ఎవరో తెలుసా? నా ప్రాణం. రేయ్, ఇది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి. నన్ను దాటడం అంటే సునామీని దాటాలనుకోవడమేరా? రేయ్, ఎవడ్రా? ఎవడా? రేయ్! నా కొడుకు పారిపోయాడు. ఒరి దేవుడా, ఏంట్రా ఈ ఘోరం? గ్యాస్ లీక్ చేసి చంపాలనుకోవడం ఏంట్రా? దేవుడి దేవుళ్ళ అతను ఎవరో వచ్చి కాపాడబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి అయ్యో. చిన్నమా, ఊరుకో. ఇప్పుడేం కాలేదు కదా, ఊరుకో. ఏంట్రా ఊరుకునేది? ఒకవేళ ఏమైనా అయ్యి ఉంటే? ఇంత దుర్మార్గాన్ని కొడికట్టునోడు ఎవడా రాక్షసుడు? నానమ్మా, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అంతా లోపలికి వెళ్ళండి. అది కాదు దత్తుడు, ఎప్పుడు లేని ఏంటి ఇది? ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని కళ్ళను కూడా అనుకోలేదురా. ఎరే, మనకు తెలియకుండా మన చుట్టూ ఎవరో శత్రువులు తిరుగుతున్నారా? నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. ఇక మీద జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం రా. మావి గారు అమ్మా, మీరంతా క్షేమంగానే ఉన్నారు కదా? మీకేం కాలేదు కదా? అయ్యో 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 బాబు చలం, ఊరుకో బాబు, ఊరుకో. లేదండి మావి గారు, నేను ఎంతగా భయపడిపోయానో తెలుసా? టెన్షన్తో పిలుద్దామంటే నోట్లోంచి అసలు మాటే రాలేదండి. శవంలా పడిపోయాను అక్కడ. మావి గారు, నాకేంటో చాలా చాలా భయంగా ఉందండి. బావా, భయపడాల్సిందేం లేదు. నేనున్నాను కదా. ఆ నా కొడుకు అంతు తేలుస్తాను. నువ్వేం భయపడుకో. చిన్నమ్మా, మీరంతా లోపలికి వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. బావా, మీరు కూడా వెళ్ళి పడుకోండి. లేదండి, అసలు ఇదంతా చూస్తుంటే ఈ ఊళ్ళో మీకు చాలా పెద్ద శత్రువులు ఉన్నారనిపిస్తుందండి. వాళ్ళు ఏ క్షణమైనా ఎటువైపు నుంచైనా మన మీద అటాక్ చేసే ప్రమాదం ఉందనిపిస్తుందండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేదు బావా, నా కొడుకులకి అటాక్ చేసే ఛాన్స్ కాదు.
ఈ దత్తుడి చేతిలో చచ్చిపోయి చాయిస్ ఇస్తాను. నేను ఇక్కడే ఉండి డేగలా కాపలా కాస్తాను. ఎవడైనా వస్తే ముక్కలు ముక్కలు కింద నరికేస్తాను. మీరు వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. చిన్న బుజ్జమ్మా, బుజ్జమ్మా, నాయనమ్మా, మీరంతా లోపలికి వెళ్ళి పడుకోండి. చిన్నానా తీసుకెళ్ళు. పదండి. వెళ్ళండి. బావా, మీరు కూడా వెళ్ళండి. లేదండి, మీరు ఈ గుమ్మం దగ్గర కాపలాగాండి, నేను వెనక దొడ్డే పని కాపలాగాస్తాను. ఏం అక్కర్లేదు బావా, మీరు వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను కదా. లేదు లేదు, ఇక నుంచి నేను కూడా చూసుకుంటాను. అందరూ వీడు అమెరికా వెళ్ళాడు అనుకుంటుంటే వీడు ఎక్కడున్నాడేంటి? కళ్యాణ మండపంలో అంత గొడవ జరిగిన తర్వాత కూడా వాడు ఈ ఊరెందుకు వచ్చాడు? అసలు ఏం పని మీద వచ్చుంటాడు? వీడిక్కడే ఉన్నాడన్న విషయం ఈ కొంపలో వాళ్ళకి తెలుసా లేదా? ఒకవేళ తెలిసి ఉంటే వాడు రాగానే వీడెందుకు పారిపోయాడు? సంథింగ్ రాంగ్. ఆలోచిస్తూ ఉంటే ఏదో ఉందనిపిస్తుంది. మొత్తానికి ఏదో పెద్ద పని మీద వచ్చింటాడనిపిస్తుంది. ఏమై ఉంటుందబ్బా? అసలు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం వాడు. వీళ్ళందరికంటే ముందు వీడి సంగతి చూడాలి. రేయ్ గౌతమ్, చూస్తాను. హత్య చేయటం ఏంటబ్బా? మోసం చేయటం తెలీదు, కనీసం కల్లో కూడా హాని తలపెట్టలేదు. అలాంటిది మనల్ని చంపాలనుకోవటం ఏంటి? ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? ఈ ఊళ్ళో మన మీద ఎవరికి కనీసం కోపం కూడా లేదు. అలాంటిది ఒకేసారి కుటుంబం మొత్తాన్ని చంపాలని చూశారు. మన మీద ఇంత పగ ఎవరికుంటుంది? అర్థం కావట్లేదే. తలుపులు వేసున్న ఇంట్లోకి ధైర్యంగా వచ్చాడు. వంటింట్లో ఉన్న సిలిండర్ని నట్టింట్లో పెట్టాడు. అంత ధైర్యంగా ఇవన్నీ చేశాడంటే వాడు బయట వాడు అయ్యుంటాడు. ఖచ్చితంగా మనకి తెలిసిన వాడే అయ్యుంటాడు. మనకి తెలిసిన వాళ్ళకి మనల్ని చంపాల్సిన అవసరం ఏముంటుందిరా? అయినా అయినా అలాంటి శత్రువులు ఎవరున్నారా మనకి? అదే ఆలోచిస్తున్నాను ఆయనమ్మా. ఊరన్నాక పొలం దగ్గర పంచాయతీల దగ్గర గొడవలు అవి జరుగుతూ ఉంటాయి కదండి. అలాంటివి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి. లేదు బాబు, అలాంటి గొడవల జోలికి మేము వెళ్ళాం. పోనీ ఆస్తిపాస్తుల పంపకాల దగ్గర ఏమైనా గొడవలు జరుగున్నాయేమో? అలాంటిది కూడా ఏమీ లేదు బాబు. మరి చుట్టాల్లో కానీ దాయాదుల్లో కానీ ఎవరైనా మనకి శత్రువులు కానీ ఉన్నారేమో? ఒకవేళ ఆ బుల్లెబ్బాయి గాడు ఏమైనా అవునవును, వాడే అయి ఉంటాడు. వాడిని ఆ రోజే వేస్తుండేవాడిని. పిరికి నాయాల పారిపోయి అక్కడ దాక్కున్నాడు. వాడిని వదిలిపెట్టాను. వెతుకుతా, ఎక్కడున్నా సరే లాక్కునొత్తా. మావి గారు,
ఈ బుల్లబ్బాయి ఎవరండి? మాకు పనికిమాలి పేద ఉన్నాళ్లే బాబు. వాడి గురించి మాట్లాడటమే దండగా. వాడి గురించి మేమే ఆలోచించాం. నీకెందుకులే బాబు. ఈ బుల్లబ్బాయి గడి పేరు అడ్డం పెట్టుకుని మన ప్లాన్స్ అన్ని వర్కౌట్ చేయొచ్చు. ఏంటి రాత్రి మమ్మల్ని కాపాడింది నువ్వా? ఆ, అవును, రాత్రి ఆ టైంలో నువ్వెందుకు వచ్చావు అక్కడికి? ఇంట్రాగేషనా ఇన్వెస్టిగేషనా? ఇన్ఫర్మేషన్. అవునబ్బా, అబ్బా పిచ్చి పిచ్చి డౌట్లు ఆపి ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్న నువ్వు వస్తావని గుడికి రాలేదు కదా, ఏమై ఉండదో కనుక్కున్న దానికని వచ్చున్నాను. అవునబ్బా, మా రాయలసీమలో అంటే ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి అటాకులకు కామను. కానీ మీ కోనసీమలో కూడా ఇంత ఫ్యాక్షన్ లేదబ్బా. అయినా ఒకే తూరు ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలనుకునేంత శత్రులు ఎవరుంటారబ్బా మీకు? అందరూ ఆ బుల్లబ్బాయి అని అనుకుంటున్నారు. లేదబ్బా, వాడు అరుంధతి సినిమాలో సోను సూద్ మాదిరిగా "ఏయ్" అని యాక్టింగ్ చేస్తాడు తప్ప పెద్ద సీన్ లేదు వాడికి. వాడి కళ్ళు బాగా తెలిసిన వాళ్ళ మాదిరిగా అనిపిస్తూ ఉండదబ్బా. కానీ ఆడ చూస్తున్నానో గుర్తుకు రావడంలే. ఏంటి నువ్వు మాట్లాడేది? బాగా తెలిసిన కళలో ఉండటం ఏంటి? అవునబ్బా, ఆ కళ్ళను చూస్తే ఖచ్చితంగా మనం గుర్తుపడతానబ్బా నేను. ఇదిగో, నువ్వు భయపడాల్సిందేం లేదబ్బా. వాడే కాదు, వాళ్ళంటి వాళ్ళు ఒకే తూరు 100 మంది వచ్చినా సరే మీ ఇంటి కాంపౌండ్ వాళ్ళని కూడా టచ్ చేయలేరు. అంతే, నేనున్నాను కదా. చూసుండవా, ప్రేమించడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉండవా? ప్రేమికులంటే సైనికులు అంటున్నాబ్బా. వాళ్ళు బార్డర్ల కాపలా కాస్తే వీళ్ళు లవర్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కాపలా కాస్తారు. అంతే తేడా. మా నాన్నమ్మ చెప్పింది అక్షరాల నిజం గౌతమ్. నువ్వు నిజంగా దేవుడివే, మమ్మల్ని కాపాడడానికి వచ్చిన దేవుడివి. నువ్వే గనక రాకపోయి ఉంటే ఆ రోజు నేను మా నాన్నమ్మతో పాటు ఈరోజు మా కుటుంబంలో ఎవరు బతికుండే వాళ్ళం కాదు. నీకు మేము ఖచ్చితంగా జీవితాంతం రుణపడి ఉంటాం గౌతమ్. నేను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను. సారీ గౌతమ్. ఏందబ్బా మాటలు? ఆయన నీకు శానతూలు చెప్పున్నాను కదా, ఈ సారీలు థ్యాంక్స్ అన్నీ పరాయి వాళ్ళ దగ్గర చెప్తారని. ఆయన మిమ్మల్ని కాపాడుకునేది నా బాధ్యత కదా, చెప్పు. ఇంకో తూరి ఇట రుణాలు వడ్డీలని మాట్లాడకబ్బా, నేను చాలా హర్ట్ అవుతాను. ఓమో, ఇంకో ముఖ్యమైన విషయం అడగడం మర్చిపోయినాను. ఇంతకీ నిన్న గుడికెందుకు రాలేదబ్బా నువ్వా? అది అమ్మో, ఇతను అసలుకి నేను గుడికెందుకు రాలేదు అన్న టెన్షన్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో చెల్లం గురించి చెప్పటం అంత మంచిది కాదు. ఏందబ్బా ఆ మాదిరిగా ఆలోచిస్తాండవా? ఏమై ఉండదే? ఏం లేదు, ఇంట్లో చిన్న పనుండి రాలేకపోయాను. నిజంగా అంతేనా? అవును, నిజమే. ఇదిగో రేవతే, నీకోసం గుడిలో సాయంత్రం వరకు వెయిట్ చేస్తున్నాను తెలుసా. నువ్వు ఎంతగా గుడికి రాలేకపోయేసరికి నువ్వు నన్ను నిజంగా క్షమించలేదని, నాతో ఆడుకునేదానికి అట్ట చేసుండవని నేను చాలా భయపడి ఉన్నాను. ఇదిగో అబ్బా, పొరపాటు కూడా ఆ మాదిరిగా చేయొద్దబ్బా. అట్ట చేస్తే తట్టుకొని బ్రతికేది నా వల్ల కాదబ్బా. నువ్వు నన్ను క్షమించినాకే మన 2 కుటుంబాలు కలుపుతానన్న నమ్మకం వచ్చుండది. అట్నే మా అమ్మోళ్ళు నన్ను క్షమించి ఇంటికి రమ్మంటారన్న ఆశ వచ్చుండది. ఏదైనా తేడా వస్తే ఎటు పోవాలన్నా తెలియక చచ్చిపోవాలనిపిస్తుందబ్బా.